there's no privacy there. మీ అమ్మ మీ చెల్లి ఇంకెవడో గొట్టంగాడు మాట్లాడుకోనివ్వకుండా డిస్టర్బ్ చేస్తారు. ఏం మాట్లాడాలి? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నిన్ను చేసుకోబోయేది నేనైతే నీ గురించి డీటెయిల్స్ ఆ నందుగాడు తెలియడం ఏంటి? ఐ డోంట్ లైక్ ఇట్. బాధగా ఉందా బావా? ఇగో అంత బాధగా ఉంటే నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? అక్క లాంటి అమాయకురాల్ని వర్జిన్ని చేసుకోవచ్చు కదా. మీ అక్క సంగతి వదిలే. ఆ డాక్టర్ నందుతో మాట్లాడడం విన్నాను నీ అబార్షన్ గురించి. బావా అది నువ్వు అబార్షన్ చేయించుకోకపోయినా ఆ బిడ్డతో నేను యాక్సెప్ట్ చేసుకునేవాడిని కదా. పద్దు బై నౌ యూ షుడ్ బి నోయింగ్ నేను ఎంత బ్రాడ్ మైండెడ్. మజిలీడాడు 100 రూపాయలు ఇచ్చే. 100 ఎందుకు? నందు అలాగే ఇస్తాడు. ఇలా అద్దాలు వేసుకొని కూర్చుంటే ముద్దులు పెట్టుకుంటున్నావేమో అని వీడు అనుమానం. ఇండియా What did he mean by that? What did he mean by that? He means నీకన్నా నాకు నందే బెటర్ జోడి అని. Enough! I can't take it anymore. ఆదివారం అంటే ఎల్లుండి మన ఎంగేజ్మెంట్ కాదు, పెళ్ళే ఫైనల్. పద్దు, నువ్వేంటి ఈ టైంలో? ఏమైంది? తెల్లారితే నా పెళ్ళి. అవును, అయితే ఇఫ్ యూ డోంట్ మైండ్ నీ దగ్గర కాసేపు ఏడవచ్చా? చిన్నప్పుడు ఏడుస్తుంటే నాన్నొచ్చి తల మీద చేసి ఊరుకోరా కన్నా నువ్వు కోరుకుంటే జరుగుతుంది అని ఓదార్చి ఊరుకోరా పద్దు, నువ్వు కోరుకుందే జరుగుతుంది. పద్దు, ఎందుకో తెలీదు, నీ దగ్గర ఏడవాలనిపించింది. పద్దు, ఐమ్ సారీ, నేను పెళ్లి చేసుకోలేను. అసలు ఏం జరిగింది? నో, నాకేం చెప్పక్కర్లేదు, నేనంతా చూశాను. పద్దు, నీ ఫిజికల్ రిలేషన్స్ ఐ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లం. కానీ నువ్వు ఒక మనిషికి ఇంత ఎమోషనల్గా దగ్గరయ్యావని తెలిసాక కూడా ఐ కాంట్ మ్యారీ యూ.
పర్లేదు సీత, ఏడు. అదేం లేదు బావా. ఏ నీకు నా ముందు ఏడవాలని లేదా? సీత, ఐఎమ్ సారీ. నిన్ను చాలా హర్ట్ చేశాను, చాలా బాధపెట్టాను. నేను బాధపెట్టిన వాళ్ళే నా ముందు ఏడవలేకపోతే ఎలా? ఏడు సీత, ఏడవాలి, నా ముందే ఏడవాలి. రేపే మన ఎంగేజ్మెంట్. మొత్తానికి మన ప్రమేయం లేకుండా భగవంతుడు అన్ని కరెక్ట్ సెట్ చేశాడు. రే ఎమ్మెల్యే, ఈ రోజు నువ్వు ఆడపిల్ల తండ్రిగా మారి నా చేతికి చిక్కావు. అయితే నేను ఈ రోజు నుండి ఒక్క ఆడపిల్ల తండ్రిని కాదురా, ముగ్గురు ఆడపిల్లల తండ్రిని. ఆ మాటకొస్తే నా నియోజకవర్గంలో ఉన్న ఆడపిల్లలందరూ నా పిల్లలే. అంత ఆవేశం వద్దు, ఆ? అపార్థం చేసుకుంటా. మిమ్మల్ని కాదు పంతులు గారు కానివ్వండి. అయ్యా, ముహూర్తానికి సమయం అవుతోంది, తాంబూలాలు మార్చుకుందాం. ఏం ఆలోచిస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. నా గురించా? ఏం ఆలోచిస్తున్నావు? ప్లీజ్ 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 పద్దు, చెప్పచ్చు కదా. నిన్న నువ్వు విస్తరాకులు తెచ్చావు కదా, ఆ, అప్పుడు కరెక్ట్గా 24 రూపాయల చిల్లర తక్కువ ఇచ్చావు. అదే లెక్క చూస్తున్నా. ఫుఫ్. ఇంకేదో రొమాంటిక్ ఆలోచిస్తున్నావు అనుకున్నా. ఏం చెప్తాననుకున్నావు? మనసులో ఆమని వలపు కోయిల రాగాన్ని పాడుతోంది నాలో. అంతవరకు లేని లేదు, ఇంతలోనే అయినదేమో. నీ కోసమే నేనంటూ, నా కోసమే నీవంటూ, గాలిలోనే తేలిపోతూ నేను వస్తుంటే కళ్ళ ముందును 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 కళ్ళ ముందును
క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. ఆపరేషన్కి డోనర్ని చూసుకున్నారా మరి? వాళ్ళ అమ్మ వాడిని మోయడానికి బతికించి 7వ నెలలోని కంది చెల్లమ్మా. అందుకే వాడికి అన్ని తొందర. చాలండి, మీరు మీ వేళకోళం. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఒసై నువ్వు ఇలా తయారయ్యి మీ ముక్తేష్ బాబు ముందు తిరక్కే మళ్ళీ మనసు మార్చుకుని నిన్ను చేసుకుంటాననగలడు. డాడ్, ఆ భగవంతుని దయ వల్ల మా పెద్దమ్మాయిని చేసుకుంటానికి ఒప్పుకున్నాడు. నాకు అదే చాలన్నయ్య. ఒక్క రాణి కూడా రావట్లేదు మావా. ఆ రాణిని మన మైనర్ గారు ఎత్తిళ్ళుంటాడు రా. అలాగా ఇద్దరు గదిలోకి వెళ్తుండగా వచ్చేసాడు. జంగైన హాస్పిటల్ అడ్మిట్ చేశారు. సీరియస్గా ఉంది. ఏ హాస్పిటల్? వచ్చిన ఆనందు, జంగయ్య, నీ కళ్ళు గుండె నాకు ఇస్తావు కదా. అవి నీకు ఎప్పుడో రాసిచ్చాగా, తీసుకో. నీ గుండెల ధైర్యం ఉందిరా, నాకు తెలుసు. నేను ఇంకా ఎక్కువసేపు బతక. నా కొడుకు భరత్, అమ్మ లేదు, నాయన కూడా ఉండడు. జంగయ్య, వీడిని నీ చేతుల్లో పెడుతున్నా. వీడికి నీ కళ్ళు కావాలి. నీ కళ్ళతో చూసే లోకం చూపించు. వీడికి నీ గుండె కావాలి. అందరినీ ప్రేమించే నీ గుండెతో వీడు కొందరినైనా ప్రేమించేటట్టు నేర్పించు, నడిపించు. ఇందుకోసమే నీ కళ్ళు గుండె రాయించుకున్నా. తప్పైతే నన్ను మాఫ్ చేయరా. జంగయ్య, ఇక్కడి నుంచి భరత్ నా తమ్ముడు. నీ గుండెలో దైవం ఉంది. ఏ జంతువు తన సాటి జంతువుని చూసి భయపడదు. మరి మనిషి మాత్రం తన సాటి మనిషిని చూసి ఎందుకు భయపడాలి? జంగయ్య నా నుండి ఏం తీసుకుంటాడా నువ్వు భయపడ్డావు. కానీ చూసావా, పోతూ పోతూ కూడా ఇచ్చేపోయాడు. నాకో తమ్ముడిని ఇచ్చిపోయాడు. నేను ఎప్పుడూ జంగయ్యని చూసి భయపడలేదు. ఎందుకో తెలుసా? నమ్మకం. మనిషి మీద ఉన్న నమ్మకం, మానవత్వం మీద ఉన్న విశ్వాసం. కొంచెం పంచవయా, నువ్వు అందరి బంధువయా, మంచిని